హాయ్ అండి, మరొక మినీ లాగ్తో మీ ముందుకు వచ్చేసేసానండి. క్లైమేట్ ఏమో కొంచెం చల్లగా ఉంటుంది, కొంచెం ఎండ వస్తుందండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక పాలు కలిపేసి వచ్చినాక అమ్మ సాయంత్రంకి ఏం చేస్తే ఏం కూర వేయాలని పప్పుచారు ఉన్నారా పాపడాలు చెప్తా అమ్మ అన్నారండి. ఇంకేం కావాలి నాన్న అంటే పూరి చేసి పెట్టి మమ్మీ బాగుంటుంది చల్లని ఇంకా సరేలని పిండి తీసి పక్కకు పెట్టుకున్నాక ఇంకా 3 ఆలుగడ్డలు కట్ చేసుకొని ఉడకబెట్టుకుని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి మగ్గినాక టమాటా ముక్కలు కూడా వేసేసుకొని అవి 2 నిమిషాలు వేగినాక ఉప్పు పసుపు కూడా వేసుకొని కలిసేటట్టు కలుపుకున్నాక అవి మగ్గినాక కొంచెం చిటికడంత కారం కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని మరిగించుకునేటప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలను కూడా మ్యాష్ చేసేసుకోవాలి. తర్వాత చిక్కపడుతుంది అన్నంగా మనం శనగపిండి కలుపుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత పూరీలు కూడా ఒత్తేసుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.